నరసాపురం పార్లమెంట్ నియోజకవర్గంలో భీమవరం చాలా కీలకం. ఎందుకంటే 2019 ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ ఇక్కడ నుంచి పోటీ చేశారు జనసేన పార్టీ నుంచి. కానీ దారుణంగా ఓడిపోయారు. వైఎస్ఆర్సీపీ అభ్యర్థిగా పోటీ చేసినటువంటి గ్రంథి శ్రీనివాస్ అఖండ మెజార్టీతో గెలిచారు. పవన్ కళ్యాణ్ భీమవరాన్ని వదిలేయాల్సినటువంటి పరిస్థితి ఏర్పడింది. వైఎస్ఆర్సీపీ ఇమేజ్ అక్కడ డబుల్ అయింది. పవన్ కళ్యాణ్ ఖచ్చితంగా గెలుస్తారని భావించిన నియోజకవర్గంలో పవన్ కళ్యాణ్ ఓడిపోవడం, మళ్ళీ ఇక్కడ గెలవలేమని పవన్ కళ్యాణ్ భావించి పిఠాపురానికి వెళ్లిపోవడం భీమవరం నియోజకవర్గ రాజకీయాలపైన రాష్ట్ర వ్యాప్తంగా ఒక ఆసక్తి ఏర్పడడానికి కారణమైంది. లేదంటే భీమవరం నియోజకవర్గానికి అంత ప్రాధాన్యత ఉండేది కాదు. పవన్ కళ్యాణ్ లాంటి ఒక సినీ హీరోని, అందులోనూ కీలక సామాజిక వర్గానికి సంబంధించినటువంటి నాయకుడిని, ఒక పార్టీ అధ్యక్షుడిని భీమవరం ప్రజలు ఓడించారంటే అక్కడ వైఎస్ఆర్సీపీకి ఎంత పట్టు ఉందో అర్థం చేసుకోవచ్చు. అదే సమయంలో అక్కడ ప్రజల తీర్పు ఏ విధమైనటువంటి వైవిధ్యంతో కూడి ఉందో అర్థం చేసుకోవచ్చు. కాబట్టి ఇదే కీలక అంశాన్ని పవన్ కళ్యాణ్ దృష్టిలో పెట్టుకొని భీమవరంలో మళ్ళీ కూడా గెలవడం సాధ్యం కాదు. అక్కడ పోటీ చేసి ప్రయోగం చేసి ఇప్పటికే విఫలమయ్యాము, మళ్ళీ పోటీ చేసి ప్రయోగం చేస్తే దారుణంగా దెబ్బతినాల్సి వస్తుందని భావించి సేఫెస్ట్ నియోజకవర్గం అని భావించి పిఠాపురం వెళ్లారు. పిఠాపురంలో పోటీ చేసి గెలిచారు. అయితే పవన్ కళ్యాణ్ పిఠాపురం నియోజకవర్గంలో పోటీ చేసి గెలిచిన తర్వాత వైఎస్ఆర్సీపీ నుంచి 2019 ఎన్నికల్లో పోటీ చేసి గెలిచిన గ్రంథి శ్రీనివాస్ వైఎస్ఆర్సీపీ 2024 ఎన్నికల్లో ఓడిపోయిన తర్వాత పార్టీకి దూరం అయిపోయారు. పార్టీకి దూరంగా ఉంటున్నారు. అటు జనసేనలో గాని తెలుగుదేశం పార్టీలో గాని చేరాలని విశ్వ ప్రయత్నాలు చేస్తున్నప్పటికీ ఆ రెండు పార్టీలు కూడా గ్రంథి శ్రీనివాస్ కు అవకాశం ఇవ్వడం లేదు. గ్రంథి శ్రీనివాస్ తెలుగుదేశం పార్టీలో చేర్చుకోవాలంటే ముందుగా పవన్ కళ్యాణ్ పర్మిషన్ ఖచ్చితంగా అవసరం ఉంటుంది. ఆ రెండు పార్టీల మధ్య ఆ రకమైన ఒక ఒప్పందం ఉన్నట్టు తెలుస్తోంది. అందులో భాగంగానే గ్రంథి శ్రీనివాస్ ను చేర్చుకోవడం లేదన్న వాదన కూడా వినిపిస్తోంది. అటు జనసేన తెలుగుదేశం పార్టీ చేర్చుకోకపోతే గ్రంథి శ్రీనివాస్ రాజకీయ భవిష్యత్తు ఇంతటితో సమాప్తమని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ఎందుకంటే అన్ని రకాల అవకాశం ఇచ్చినటువంటి వైఎస్ఆర్సీపీకి ఎన్నికల్లో ఓడిపోయిన తర్వాత దూరమై అధికారంలో ఉన్న పార్టీలోకి చేరాలని ప్రయత్నిస్తున్న గ్రంథి శ్రీనివాస్ కు రాజకీయంగా ఇక అవకాశాలు లేవని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఇప్పుడు గ్రంథి శ్రీనివాస్ ఎటువైపు వెళ్తారన్న ఒక సందిగ్ధత ఉన్నది. క్రాస్ రోడ్స్ లో ఉన్నారు. ఎటువైపు కూడా ఆయనకు ఆహ్వానం లేదు. ఉన్నటువంటి అవకాశాన్ని కోల్పోయారు. ఇప్పుడు అక్కడ అవకాశాలు లభించడం లేదు. ఇప్పుడు ఆయన పరిస్థితి అగమ్యగోచరం. ఈ నేపథ్యంలో భీమవరం నియోజకవర్గ నాయకులతోనూ కార్యకర్తలతోనూ వైఎస్ జగన్మోహన్ రెడ్డి సమావేశమవుతున్నారు. సమావేశంలో కీలక అంశాలను ప్రస్తావించబోతున్నారు. స్థానికంగా ఉన్నటువంటి సమస్యలు ఏంటి, స్థానిక రాజకీయాలు ఏంటి, నియోజకవర్గ ఇన్ఛార్జిగా ఉన్నటువంటి గ్రంథి శ్రీనివాస్ దూరంగా ఉండడం వల్ల జరిగిన పరిణామాలు ఏంటి, పార్టీ ఎంతవరకు నష్టపోయింది, ఎంతవరకు లాభపడింది, ఇలా కీలక అంశాలపైన జగన్మోహన్ రెడ్డి వాళ్ళ కార్యకర్తలతో సమావేశమయ్యి కీలక అంశాలపైన వారి నుంచి ఫీడ్బ్యాక్ తీసుకొని వారికి కీలక సూచన చేసి భవిష్యత్తులో ఎలా పనిచేయాలి, ఎలా పోరాడాలి, ఎలా అధికారంలోకి రావాలి అన్న అంశం పైన జగన్మోహన్ రెడ్డి వారికి దిశానిర్దేశం చేయబోతున్నారన్నది కీలకమైనటువంటి సమాచారం. అయితే గ్రంథి శ్రీనివాస్ పార్టీకి దూరమైన తర్వాత చిన్నమిల్లి వెంకట్రాయుడుకు వైఎస్ఆర్సీపీ అధిష్టానం ఇన్ఛార్జిగా అక్కడ అవకాశం ఇచ్చింది. అయితే అవకాశం ఇచ్చిన తర్వాత నరసాపురం పార్లమెంట్ నియోజకవర్గానికి సంబంధించిన కొంతమంది వైఎస్ఆర్సీపీ నాయకులు అతి జోక్యం చేసుకోవడం కారణంగా భీమవరంలో కొంత అసంతృప్తి ఉంది, సందిగ్ధత నెలకొంది. ఆ నాయకుడు ఎవరన్న విషయంలో స్పష్టత లేదు. కాబట్టి ఇక్కడ చిన్నమిల్లి వెంకట్రాయ్ కూడా సరైన పర్ఫార్మెన్స్ ఇవ్వలేకపోతున్నారు, కూటమి ప్రభుత్వాన్ని ఎదుర్కోలేకపోతున్నారు, కార్యక్రమాలను సరిగా నిర్వహించడం లేదన్న వాదన తెర మీదకు వచ్చినటువంటి సందర్భంలో జగన్మోహన్ రెడ్డి వారందరినీ పిలిపించుకొని మాట్లాడుతున్నారు. వారికి ఉన్నటువంటి సమస్యలను సార్ట్అవుట్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. అందులో భాగంగానే కార్యకర్తలతో సమావేశం అవుతున్నారు. అయితే చిన్నమిల్లి వెంకట్రాయుడికి జగన్మోహన్ రెడ్డి ఎలాంటి భరోసా ఇవ్వబోతున్నారు, లేదా మరొకరికి అవకాశం ఇస్తారా, వెంకట్రాయుడిని కొనసాగిస్తారన్న చర్చ కూడా రాజకీయ వర్గాల్లో ఉంది. అయితే చిన్నమిల్లి వెంకట్రాయుడు జగన్మోహన్ రెడ్డి అవకాశం ఇస్తే గనుక కష్టపడి పనిచేస్తే భీమవరం నియోజకవర్గంలో గెలవడానికి చాలా అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే పవన్ కళ్యాణ్ లాంటి వ్యక్తిని ఓడించి వైఎస్ఆర్సీపీ గెలిచినటువంటి పరిస్థితి, అందులోనూ వైఎస్ఆర్సీపీకి పట్టున్నటువంటి ప్రాంతం. కాబట్టి చిన్నమిల్లి వెంకట్రాయుడికి అవకాశం ఇస్తే ఆయన పర్ఫార్మెన్స్ ను బట్టి కూడా ఆయనకు వచ్చే ఎన్నికల్లో టికెట్ కేటాయిస్తారా లేదన్న అంశం ఆధారపడి ఉంటుంది. లేదంటే కొత్త వారికి అవకాశం ఇచ్చే పరిస్థితి ఉంటుంది. ఎందుకంటే భీమవరం నియోజకవర్గ రాజకీయాలు నరసాపురం పార్లమెంట్ నియోజకవర్గంలో ఉన్నటువంటి అన్ని నియోజకవర్గాలను ప్రభావితం చేస్తాయి. కాబట్టి భీమవరంలో పోటీ చేసే అభ్యర్థి బలంగా ఉండాలి, అక్కడ పనిచేసే అభ్యర్థి బలంగా పనిచేయాలి, కార్యకర్తలకు అండగా నిలబడాలి, కూటమి ప్రభుత్వాన్ని గట్టిగా ఎదుర్కొనేలా ఉండాలి. అప్పుడు మాత్రమే స్థానికంగా ఉన్నటువంటి అంశాల్లో వైఎస్ఆర్సీపీ పైచేయి సాధిస్తుంది, వచ్చే ఎన్నికల్లో గెలవడానికి అవకాశం ఉంటుంది. భీమవరంలో ఇచ్చే ఎఫెక్ట్ అనేది చుట్టూ ఉన్నటువంటి నియోజకవర్గాలపైన ప్రభావం చూపుతుంది. అక్కడ కూడా వైఎస్ఆర్సీపీ గెలుపుకు
అవకాశం ఉంటుంది కాబట్టి భీమవరంలో చాలా బలమైన నాయకుడిని కావాలని వైసీపీ అధిష్టానం కోరుకుంటోంది. అయితే అది చిన్నమెల్లి వెంకట్రాయుడు అవుతారా లేదా మరొకరు అవుతారా అన్నది భవిష్యత్తు తేలండి. అయితే జగన్మోహన్ రెడ్డి ఇంతలోపే వారితో సమావేశం అవుతున్నారు, వారికి ఉన్నటువంటి సమస్యల గురించి మాట్లాడబోతున్నారు. అయితే చిన్నమెల్లి వెంకట్రాయుడికి అవకాశం ఇస్తారా మరొకరికి అవకాశం ఇస్తారా అన్న అంశం పైన ఇప్పటి వరకు స్పష్టత లేదు. కానీ జగన్మోహన్ రెడ్డి మాత్రం భీమవరం నియోజకవర్గంపై చాలా కీలకంగా ఫోకస్ చేశారు. మళ్ళీ అక్కడ పట్టు సాధించే ఒక ప్రయత్నం మొదలు పెట్టినట్టుగా రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.